Hello guys, welcome back to our channel Cow to 7 and it's me, your Laila. ఈరోజు ఫుల్ లేజీగా ఉంది నాకు. ఇట్స్ వన్ ఆఫ్ మై లేజియెస్ట్ డేస్. సో, నేను ఎప్పుడైతే బాగా లేజీగా, స్లీపీగా ఉంటానో, సో, ఆ డేస్‌లో ఏం చేయననమాట. ఏం చేయను ఇన్ ద సెన్స్ ఏం చేయను. నాకర్థం కాలేదు సార్. బట్ సింపుల్ పనులు చేస్తా. చాలా హెక్టిక్‌గా ఉండేవి గాకుండా, చాలా సింపుల్ పనులంటే లైక్ ఆయిల్ పెట్టుకోవడము ఆర్ బట్టలు వాషింగ్ మిషన్‌లో ఏసుకోవడము. ఇంకా ఇట్లా చిన్నవి ఉంటాయి గదా! అంటే మైండ్ ఎక్కువ యూజ్ చేయక్కర్లేని పనులన్నీ నేను చేసేస్తూ ఉంటాననమాట. ఈరోజు కూడా నాకు అంతే లేజీగా, స్లీపీగా అనిపిస్తుంది కాబట్టి నౌ ఐ యామ్ గోయింగ్ టు ఆయిల్ మై హెయిర్. తర్వాత నేనేం జేస్తాను అనేది చూడండి. మీరు గనక ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే డెఫినెట్‌గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయినోళ్ళందరికీ గూడా వెరీ థాంక్స్. సో మెనీ బిగ్ హార్ట్స్. సో, యాస్ యూ కెన్ సీ నా హెయిర్‌కైతే ఆయిల్ ఏ రకంగా గూడా ఆయిల్ లేదనమాట. సో, ఇప్పుడు మనం డెఫినెట్‌గా ఆయిల్ అయితే పెట్టాలి. చాలామంది ఆయిల్ వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. అంటే హెయిర్ గ్రోత్‌కి ఏమి యూజ్ ఉండదని అయితే చెప్తున్నారు. బట్ ఐ డోంట్ నో. నాకు తెలీదు. నేనైతే పెడతాను ఆయిల్. సో, కానీ అంటే ఇదివరకైతే బాగా రెగ్యులర్‌గా పెట్టేదాన్ని. ఇప్పుడు రెగ్యులర్‌గా తగ్గిపోయింది పెట్టడం అనేది. సో, ఇప్పుడు జస్ట్ నేను హెడ్ వాష్ చేసే ముందర అలా పెడుతున్నాననమాట. దట్ టూ అంటే నాకు చాలా హెడేక్ వస్తది కాబట్టి సో, ఆ హెడేక్‌ని ప్రివెంట్ చేయడానికి అంటే ఏమో మరి ఆయిల్ పెట్టగానే ఎందుకో ఆ హెడేక్ సెన్సేషన్ అనేది తగ్గుతున్నట్టు అది నా ఫీలింగో లేకపోతే దానికేమైనా రీజన్ ఉందో తెలీదు కానీ బట్ ఐ ఫీల్ ఇన్ థాట్ వే. సో, ఇప్పుడు నేను హెయిర్‌కి ఆయిల్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో, బేసిక్‌గా మమ్మీ ఒక హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తారనమాట నా కోసము. సో, అది ఎప్పుడైనా మీకు యూజ్ అయితది అనుకుంటే అని అంటే గనుక ఖచ్చితంగా డెఫినెట్‌లీ ఐ విల్ డూ ఎ వీడియో ఫర్ థట్. అండ్ మమ్మీ తయారు చేసిన ఆయిల్ వచ్చేసి ఫర్ బోత్ మెన్ అండ్ వుమెన్ అనమాట. అందరూ యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంట్లో తయారు చేసిన ఆయిల్ కాబట్టి దానికి లైక్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ టైప్ అట్లా ఇట్లా ఏముండదు. బట్ ఎవరికైనా గానీ పడకపోతదేమో మాక్సిమం అందరికి పడతది. బికాజ్ ఇంట్లో తయారు చేసింది కాబట్టి. తర్వాత ఖచ్చితంగా అయితే అబ్బాయిలు పెట్టుకోవడం అనేది డెఫినెట్‌లీ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే ఎక్కువ జుట్టు ఊడిపోవడం అనేది ఫీమేల్స్‌లో ఈ మధ్య చూస్తున్నాం. బికాజ్ ఆఫ్ ద పొల్యూషన్ అండ్ బికాజ్ ఆఫ్ స్ట్రెస్ గానివ్వండి. బట్ మోస్ట్ ఆఫ్ ద మెన్ డూ ఎక్స్‌పీరియన్స్ దిస్ ప్రాబ్లమ్ కాబట్టి మెన్‌కి చాలా యూజ్ అవుతుంది ఇది. ప్రాబ్లమ్ ఏంటంటే హెయిర్ ఆయిల్ పెట్టిన తర్వాత ఆహ్, ఏంటంటే జుట్టు చాలా గ్రీజీ అయిపోతది కదా! సో, అది నాకసలు నచ్చదు. బేసిక్‌గా ఎవరికీ నచ్చదనుకోండి. బట్ సో, ఆ గ్రీజీనెస్‌ని తగ్గించడానికి నేనేం చేస్తానంటే అంత ఎక్కువగా ఆయిల్ పెట్టననమాట. అయ్యో రామా! నాకు ఈ ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్! సో, ఆయిల్ అయితే పెడతాను. కాకపోతే టన్నులు ఇట్లా ఎక్కువ అయితే పెట్టను. నేను ఆహ్, డి ఆహ్, బ్యాక్ దెన్ పెట్టేదాన్ని బాగా ఎక్కువలో పెట్టేదాన్ని. బట్ ఇప్పుడు మానేసిన. నేను అనుకున్న పనులన్నీ చేస్తానో లేదో కూడా నాకు తెలీదు. ఆహ్, బట్టలు వాషింగ్ మిషన్‌లో ఎయాలి, హెయిర్ ఆయిల్ పెట్టుకోవాలి, బెడ్ నీట్‌గా చేసుకోవాలి అండ్ రూమ్ కొంచెం నీట్‌గా పెట్టుకోవాలి అండ్ కొన్ని వీడియోస్ ఏవో తీసుకోవాలనుకుంటున్నాను. సో, లెట్స్ సీ హౌ మచ్ ఐ కెన్ డూ టుడే. చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్పును. సో, మనం ఆయిల్ పెట్టుకున్న తర్వాత వీడియోస్ తీసుకోలేం కాబట్టి, ముందే వీడియోస్ తీసుకోవాలి కాబట్టి, ఈ లాజిక్ నేను మర్చిపోయాను కాబట్టి, ఇప్పుడు ఫస్ట్ నేను వీడియోస్ తీసుకుంటున్నాననమాట. సో, ఒక 4, 5 వీడియోస్ తీసేసుకున్న తర్వాత మన హెయిర్ ఆయిలింగ్ సెషన్ స్టార్ట్ చేద్దాము. సో, దట్స్ ఇట్. కొన్ని వీడియోస్ తీసుకుంటాను. కీప్ వాచింగ్. వీడియోస్ తీసుకోవడం అయిపోయిందనమాట. కొన్ని తీసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ తాగేసి రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది గైస్. నాకు ఏదో ఎక్కువ కష్టపడిపోయినట్టు. అక్కడేం అంత సీన్ లేదు. కానీ అలా అనిపిస్తుంది. సో, ఇప్పుడు బాగా హెడేక్ ఎక్కువైపోయింది. కాబట్టి మనం ఆయిల్ అబ్బో! పెట్టాల్సిందే. సో, ఇప్పుడు హెయిర్ ఆయిల్ ఎలా పెట్టుకోవాలి అంటే, అంటే నేనెలా పెట్టుకుంటాను అంటే, ఫస్ట్ మనం హెయిర్‌ని 2 పార్టిషన్ చేసుకోవాలనమాట. అండ్ ఇట్లా పాపిడి తీసేసి, ఒక సైడ్ ఇటేసుకొని, ఒక సైడ్ ఇట్లా ఏసుకోవాలి. సో, ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకోవాలంటే ఆబ్వియస్‌గా మనకు ఆయిల్ కావాలి. ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అండ్ నాకొక గిన్నె కావాలనమాట. ఎందుకంటే నేను డైరెక్ట్‌గా ఇట్లా హ్యాండ్‌లో పోసుకొని ఇట్లా అనేసి ఇట్లా పెట్టుకోలేను.
చాలా డిఫికల్ట్ నాకది. సో, నాకొకప్పుడు బౌల్ కావాలి. సో, ఒక గిన్నె తీసుకోండి. సో, చిన్న గిన్నె. మీకు జుట్టుకి ఎంతకైతే పడతదో అంత నూనె అంత గిన్నె తీసుకోండి. దాని తర్వాత ఆయిల్ మీరు ఏదైతే యూజ్ చేయాలనుకుంటున్నారో ఆయిల్ నేను టడా! అండ్ అంటే నేను ఇదొక్క ఆయిలే యూజ్ చేయననమాట. అండ్ పారాషూట్ అండ్ తర్వాత మా మమ్మీ ప్రిపేర్ చేసిన చిన్నపాటి ఆయిల్ అది అయిపోయింది కూడా. సో ఇప్పుడు మనము ఉన్నవి మటుకు మిక్స్ చేసి వాడేద్దాం అనమాట. ఐ లవ్ యూజింగ్ ఆల్మండ్ ఆయిల్. ఇట్ స్మెల్స్ గుడ్ అండ్ ఇట్ యాక్చువల్లీ ఫీల్స్ లైక్ రిఫ్రెష్మెంట్. నాకు అట్లా అనిపిస్తుంది అనమాట ఆల్మండ్ ఆయిల్. సో దట్స్ ఇట్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయిల్ నేను బాగా ఎక్కువ థిక్గా పెట్టుకోవడం మానేసా కాబట్టి లైట్గా ఎంతవరకు ఎప్పుడు పెడతానో అంతవరకు మనం డ్రాప్స్ తీసుకున్నాం ఫస్ట్ దీంట్లో. మనం ఒకప్పుడు యూజ్ చేసినది. సో దీంట్లో ఎక్కువ లేదు కాబట్టి ఫస్ట్ ఇది పోసేసి తర్వాత కోకోనట్ ఆయిల్ వేద్దాం. ఇంకా చాలా డిఫరెంట్ ఆయిల్స్ యూస్ చేస్తున్నారు అండ్ ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తూ ఉంటాయి ఈ మిక్సింగ్ సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్. బట్ మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇవే కాబట్టి బేసిక్గా కొత్త ఆయిల్స్ ఏమైనా ఉంటే అవి ఆర్డర్ చేయాలంటే నాకు భయం. ఎందుకంటే కొన్ని ఏమవుతాయంటే హ్యాండ్ ఇచ్చేస్తారు. హ్యాండ్ ఇవ్వడం అంటే ఆర్డర్ చేస్తాం, అవి రావు, లేకపోతే ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. ఇవైతే హ్యాండ్ ఇన్ మార్కెట్లో దొరికేస్తాయి కదా, డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవడమే కాబట్టి కొంచెం వెళ్ళి తీసేసుకోవచ్చు మనీ ఇవ్వగానే. సో నేను ఇలా చాలాసార్లు ప్రాంక్ అయ్యా, ఫూల్ అయ్యా, చాలాసార్లు ఆర్డర్ పెట్టి బిస్కెట్ అయినాయి. సో అందువల్ల కొంచెం రిస్క్ తీసుకోవడానికి ఆన్లైన్ షాపింగ్లో కొంచెం నాకు కొంచెం టెన్షన్ వస్తుంది అనమాట. పోసేసాక నెక్స్ట్ మనము ఆల్మండ్ ఆయిల్ నాట్ 4 డ్రాప్స్ ఆర్ 5 అట్లా వేసుకుందాం అనమాట. కోకోనట్ ఆయిల్ ఎక్కువ వేసుకుందాం అనమాట. అంటే కోకోనట్ ఆయిల్ ఎక్కువ వేసుకొని మిగతాయి కొంచెం. సో ఈ 3 మిక్స్ చేసేసుకోవాలి నీట్గా. మిక్స్ చేసుకున్న తర్వాత సో ఇది ఇప్పుడు ఎలా కనిపిస్తుందో ఐ విల్ షో. నాకు తెలిసి సరిపోదు బట్ ఐ విల్ షో. వెయిట్, నేను ఏదో అట్లా వేసేసా. సో ఈ ఆయిల్ని మనం ఇప్పుడు హెడ్కి అప్లై చేసుకున్నాము. సో అది ఇక్కడ పెడతా నేను. బట్ నాకు మాత్రం గైస్ ఆయిల్ పెట్టేటప్పుడు వచ్చే ఆనందము, సంతృప్తి ఇంకెక్కడ రాదు గైస్. ఎందుకంటే ఆల్రెడీ నాకు జుట్టు అంతా ఒక రకంగా ఎండిపోయినట్టు ఏదోలా అనిపిస్తుంటుంది. సో ఆయిల్ పెట్టడం వల్ల మొహం మీద జుట్టు సో అలా అనమాట. సో మీరు మీ లైఫ్లో ఎంత దరిద్రంలో ఉన్నా, ఎంత చిరాకులో ఉన్నా ఆయిల్ పెట్టడం మాత్రం మర్చిపోకండి, మానేయకండి. ఎందుకంటే జుట్టు ఒకసారి పోతే మళ్ళీ అది రావాలంటే నానా తంటాలు పడాలి. వచ్చిండా సైంటిస్ట్ మంది ఇట్లా జుట్టు ఇట్లా పార్టిషన్ చేసి పెడతారు కదా, మనకు అంత ఓపిక లేదనమాట. జస్ట్ పెట్టేయడమే. చూసారా మీకు ఆయిల్ కనిపిస్తుందా? చాలా చాలా ఆయిల్. ఇంత ఆయిల్ మనం ఖచ్చితంగా పట్టించాలని రూల్ లేదు, బట్ పట్టిస్తే మంచిది. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. అమ్మాయిలకి ఎందుకో ఎక్కువ హెయిర్కి ఆయిల్ పెడితే అంటే ఆయిలీ హెయిర్ ఎందుకు నచ్చదు అంటే రీజన్, ఇప్పుడు ఒకవేళ గుమ్ అని గాలి వచ్చింది అనుకోండి, ఎట్లా ఈ ఆయిల్ ఉన్న హెయిర్ అయితే అసలు ఇట్లా కూడా కదలదు. అంటే కొంచెం కదిలినా కానీ అదేదో అమ్మరు తెల్లగా అని కదులుతుంది. అదే హెడ్ బాత్ చేసిన హెయిర్ అయితే ఇట్లా మూవీ సీనే జరుగుతుంది అనమాట. హీరో ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది కదా, ఇట్లా గాలికి హెయిర్ ఎగురుతూ, పూలు పడుతూ లేదా వర్షం పడుతూ అట్లా, అదొక మెంటల్ హ్యాపీనెస్. పిచ్చండి ఇది. ఇలాంటి టైంలో గాలి వచ్చినా వచ్చినా జిడ్డు అనిపిస్తుంది. అందులోనూ అన్నయ్య వాళ్ళు, తమ్ముడు వాళ్ళు ఉంటే కనుక ఇంక అంతే సంగతులు. జిడ్డు మొహం అని ఎక్కిరిస్తారు. వీఆర్ సో సెన్సిటివ్, మేము ప్రతిదీ హార్ట్గా తీసుకుంటాం కాబట్టి ఫీల్ అయిపోతాం అనమాట. నేను నమ్మను. హలో లాయలా, ఏమైంది నా మనసుని వల్ల, ఏమైందో ఎక్కడున్నాను. సో ఇదనమాట మన పరిస్థితి. క్లీన్ ఎలా అయితే గిన్నె తీసుకొచ్చానో అలా అయిపోయింది అనమాట. ఆ రేంజ్లో ఉంటుంది మన యూసేజ్. చిన్న చుక్క కూడా వేస్ట్ చేయమని మాత్రం. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. సో అప్లై చేశాను లైట్గా, ఇంకా అల్లేస్తున్నా.
జస్ట్ ఇప్పుడు నేను ఒకవేళ అల్లలేదనుకోండి, అది అబ్బో! పెద్ద మెస్ అయిపోతది. అంతా ఇల్లంతా జుట్టు పడతది. దానివల్ల నాకు తిట్లు పడతాయి. ఇవన్నీ మన వల్ల కాదు కాబట్టి, ఆ జుట్టు అల్లేసుకొని ముడి పెట్టేసుకుంటే ఎందుకు అల్లుతున్నానంటే, ఇప్పుడు ముడి పెడితే నాకిక్కడ బరువైపోతది. హెడ్‌ఏక్ వస్తది మళ్ళీ. బై ద వే మా చెల్లి హాస్టల్‌కెళ్ళిందనమాట. ఎలా ఉంటుందో ఏంటో అనేది డౌట్. సో, ఒకసారి ఎళ్లి చూడాలి. ఇలాగే గైస్ నేను ఆయిల్ పెట్టుకునేది. నార్మల్, సింపుల్, క్యాజువల్. ఆయిల్ పెట్టుకున్నాను మొర్రో నేను బయటకు రానంటున్నా కానీ మా మమ్మీ నన్ను బలవంతంగా బయటకు తీసుకెళ్ళారు షాపింగ్కి. ఇంకేం చేస్తాం, తప్పక ఆయిల్ పెట్టుకున్న హెయిర్కి కొప్పు కట్టుకొని వెళ్ళిపోయాను అట్లనే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా బట్టల షాపింగ్ అయిపోయిన తర్వాత ఊరికి అలాగా మోర్కి వెళ్ళాము. నెక్స్ట్ నా పని ఏంటంటే ఇంటికి వెళ్ళి హెడ్ బాత్ చేసేయాలి. సో ఇప్పుడే నేను హెడ్ బాత్ చేసి వచ్చానమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ హెయిర్ మొత్తము చిక్కులు చిక్కులు ఉన్నాయి. అంత చిక్కేం లేదు, బట్ చిక్కులు ఉన్నాయి. సో ఆ చిక్కులు తీసుకోవాలన్నమాట. సో అది తీసుకోవాలంటే మనకి ఒక దువ్వెన కావాలి. అండ్ దువ్వెనతో పాటు అప్పుడప్పుడు నేను ఏం చేస్తానంటే థిక్ ఆయిల్స్ కాకుండా లైట్గా ఆయిల్స్ ఉంటాయి కదా, అవేంటంటే చిక్కులు ఈజీగా వచ్చేస్తాయి బట్ జిడ్డుగా కనిపించావు అనమాట. అట్లాంటి ఆయిల్స్ ఏమైనా ఉంటే రాస్తాను అనమాట. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ఎవరో సజెస్ట్ చేస్తే చూసిన. సో ఇప్పుడు నాకు ఆయిల్స్ అన్నీ అయిపోయినాయి అండ్ ఆయిల్స్ లేవు, ఏం లేవు కాబట్టి ఇప్పుడు జస్ట్ మనం హోమ్ చేసేసుకున్నాము. సో ఏమైనా టిప్స్ ఉంటే మీరే నాకు కొన్ని సజెస్ట్ చేయాలి. ఆబ్వియస్లీ నా ఏమైనా ఉంటే మీకు చేస్తాను. బట్ చూడండి, హెయిర్ ఎవ్రీవేర్. చాలా సఫకేటింగ్ అనిపిస్తుంది ఏదైనా వీడియో చేసేటప్పుడు. నేను ఏమైనా ఫీల్ అవుతున్నాను, చాలా అదొక సీరియస్ లాగా. ఫస్ట్ మీది ఏ హెయిర్ టైపు, అంటే కర్లీ హెయిరా, వేవీ హెయిరా, సిల్కీ హెయిరా అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. I personally like wavy hair, but I have silky hair. So this is my floor with lot of hair. సో ఇంత హెయిర్ మనకి ఊడిపోయిందనమాట. సో ఇప్పుడు నేను దువ్వినానికి, అంతేకాకుండా రూమ్ అంతా అక్కడక్కడ జుట్టు పడింది. హెయిర్ కంట్రోల్ ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను కొత్తగా. సో ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ ప్లీజ్ టు కమెంట్. అండ్ ఇఫ్ ఎనీబడి నోస్ ఎనీథింగ్ అబౌట్ కంట్రోలింగ్ హెయిర్ ఫాల్ మీరు కూడా కమెంట్ చేయండి, ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. దిస్ ఈస్ అ లేజీ డే విత్ మీ. ఎందుకో తెలీదు, ఐఎమ్ స్వెట్టింగ్ ఎ లాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో దట్ విల్ మీట్ రెగ్యులర్లీ. నేను యూట్యూబ్లోకి రెగ్యులర్గా వస్తూ ఉంటాను అనమాట. సో అంతే, బాయ్ బాయ్.